ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంస్థ బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. మనకి జూలై నెలకి, ఆగస్టు నెలకి, సెప్టెంబర్ నెలకి సంస్థ బట్టి శ్రీవారికి దర్శన టికెట్లు అయితే విడుదలవడం జరుగుతుంది. ఈ దర్శన టికెట్లని ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఏ నెలకి ఏ కోట విడుదలవుతున్నాయి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే 24వ తారీఖున ఉదయం 10 గంటలకి 300 రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అన్నది విడుదలవడం జరుగుతూ ఉంటుంది. ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇందులో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం ఒక 6 మెంబర్స్ వరకు వెళ్ళి మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈచ్ పర్సన్ 300 రూపాయలండి. అదేవిధంగా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ ఈ టికెట్లు కొంచెం తొందరగా బుక్ అయిపోతున్నాయి, ఈ టికెట్లని అందరికంటే ముందుగానే ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మీరు ల్యాప్టాప్లో కానీ సిస్టమ్ ద్వారా కానీ ఈ టికెట్లు అయితే మీరు చాలా ఈజీగా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే మొబైల్ ఫోన్లో అయితే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసి మీరు టికెట్ బుక్ చేసుకునే లోపే టికెట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ల్యాప్టాప్లో అయితే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో పక్కన రాసి పెట్టుకోండి. మీ యొక్క పూర్తి పేరు, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఏజ్, ఆధార్ కార్డు ఐడి నెంబరు, అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఇలాగ ఎంతమంది ఉంటే అంతమంది యొక్క సభ్యులే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పెట్టుకున్నట్లయితే మీరు టికెట్లు ఓపెన్ అయిన వెంటనే కాపీ పేస్ట్ చేసి ఈ శ్రీవారి కథ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైతే టీటీడీకి సంబంధించి బట్టి మనకి టికెట్కి సంబంధించి బట్టి ఫార్మాట్ ఉంటుంది కదండి అప్లికేషను, దాన్ని ఎవరైతే ఫాస్ట్గా ఫిల్ చేయగలుగుతారో వాళ్ళకు మాత్రమే ఈ శ్రీవారికి దర్శన టికెట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుందండి. మీరు అమౌంట్ కట్టేటప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూపీఐ ద్వారా అమౌంట్ కట్టేటువంటి ప్రయత్నం చేయండి. అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ. మనకి యూపీఐ ద్వారా అయితే కొంచెం తొందరగా టికెట్లు అయితే బుక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లని జూన్ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. ఆ టికెట్ మీద మీరు దర్శనానికి ఏ టైంకి రావాలి అనేటువంటిది టైమింగ్స్ కూడా ఓపెన్ అవుతాయండి. మీరు ఆ టైంని కూడా కరెక్ట్గా చూస్ చేసుకుని మీరు రిటర్న్ ట్రైన్ టికెట్ ఎప్పుడైతే ఉందో దాన్ని ఐడియా పెట్టుకుని మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు చేస్తున్నటువంటి చిన్న మిస్టేక్, వాళ్ళ ట్రైన్ అన్నది సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ఉంటుందండి. కాకపోతే వాళ్ళ దర్శన టికెట్ కూడా 4 గంటలకి స్లాట్ అయితే బుక్ చేసుకుంటున్నారు. 4 గంటలకు స్లాట్ బుక్ చేసుకుంటే మనకి శ్రీవారి యొక్క దర్శనం పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి 3 అవర్స్ టైం పడుతుందండి, అంటే నార్మల్ డేస్లో. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి టైం స్లాటు, మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటువంటి ఆ టైంను కూడా రెండు కూడా కంపేర్ చేసుకుని జాగ్రత్తగా ఈ తిరుమల యాత్ర అన్నది ప్లాన్ చేసుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క అకామిడేషన్ అంటే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఉండడానికి కావాల్సిన అకామిడేషన్ కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి. ఇది ఎవరైతే సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే అకామిడేషన్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అంటే శ్రీవారి యొక్క ఆజిత్ సేవలు కానీ లేదా అంగప్రేక్షణ టికెట్లు కానీ 300 రూపాయల స్పెషల్ దర్శనం కానీ అదేవిధంగా సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటా కానీ మెడికల్ కేసులకు సంబంధించిన శ్రీవారికి దర్శన టికెట్లు కానీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైతే ఉంటారో దివ్యాంగులు వీళ్ళకి సంబంధించిన దర్శన టికెట్లు కానీ ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే శ్రీవారి యొక్క అకామిడేషన్ తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇది కూడా చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ మేము అకామిడేషన్ అన్నది ఓపెన్ చేసిన వెంటనే మాకు అకామిడేషన్ అన్నది పూర్తిగా కంప్లీట్ అయిపోయిందని వస్తుందండి, అకామిడేషన్ కూడా అందరికంటే ఫాస్ట్గా ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక 1 మినిట్ ముందే మీరు టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవ్వండి. అదేవిధంగా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే శ్రీవారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అవ్వండి.
అది తర్వాత మీకు స్టార్టింగ్లో టికెట్ పక్కన మీకు అకామిడేషన్ అన్నది ఆప్షన్ ఓపెన్ అవుతుందండి. అకామిడేషన్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు శ్రీవారి యొక్క దర్శనానికి ఏ డేట్ని వెళ్తున్నారు అన్నది అక్కడ చూపిస్తుందండి. అంటే ఒకరోజు ముందు తర్వాత మీకు దర్శనం ఉన్నటువంటి డేటు రెండు కూడా చూపించడం జరుగుతుంది. మీరు ఏ డేట్లో అయితే మీకు శ్రీవారి యొక్క అకామిడేషన్ కావాలనుకుంటున్నారో ఆ డేట్ మీరు చూజ్ చేసుకోండి. ఉదాహరణకి 14వ తారీఖున నాకు శ్రీవారి యొక్క దర్శన టికెట్ అందుబాటులో ఉందండి. నేను అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు నాకు 13వ తారీఖు అదేవిధంగా 14వ తారీఖు నాకు 2 డేట్లు అయితే ఓపెన్ అవుతాయి. మనం ముందు రోజు వెళ్ళి అక్కడ ఉండం కాబట్టి సాధారణంగా దర్శనం ఏ రోజు అవుతుందో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మనం తిరుపతిలోని అది లేదా తిరుమల కొండపైన ఉంటాం కాబట్టి మనకి అకామిడేషన్ అన్నది 14వ తారీఖుని కావాలి. కాబట్టి మీరు సాధారణంగా నేనైతే 14వ తారీఖుని అకామిడేషన్ అన్నది అక్కడ డేట్ అన్నది ఎంపిక చేసుకుని నేనైతే అకామిడేషన్ అయితే బుక్ చేసుకుంటానండి. మనకి ఆన్లైన్లో విడుదల చేసేటువంటి అకామిడేషన్ వచ్చేసి మనకి 3 రకాల కేటగిరీలో ఉంటుంది. ఒకటి 100 రూపాయల రూము, 2 1000 రూపాయల రూము, 3 1500 వరకు కూడా మనకి అకామిడేషన్ అయితే అందుబాటులో ఉంటుందండి. ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా. మనం సాధారణంగా ఎక్కువ 100 రూపాయల రూమ్ అన్నది ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు కాబట్టి మీరు అక్కడ 100 రూపాయల రూము ఆప్షన్ కింద పెట్టుకోండి. అప్పుడు కూడా మనకి టైం స్లాట్ అన్నది ఓపెన్ అవుతుందండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైం స్లాట్. ఎందుకంటే మనకి ఎర్లీ మార్నింగ్ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక టైం స్లాట్ అయితే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఒక టైం స్లాటు, సాయంత్రం 6 గంటల నుండి నైట్ 12 గంటల వరకు ఒక టైం స్లాటు, ఇలాగ మనకి టైం స్లాట్లు ఉంటాయండి. దాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసి బుక్ చేసుకోండి. ఎందుకంటే మీరు తిరుమల కొండపైకి ఏ టైంకి రీచ్ అవుతారు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఆ టైంలో అంటే ఇన్ టైంలో మీరు తిరుమల కొండపై ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటారో మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గరలో మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుందండి. అంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ పక్కనే మనకి అంటే జలప్రసాదం ఉంటుంది కదా, దాని పక్కన మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడ మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి ప్రింట్అవుట్ని అక్కడికి తీసుకువెళ్ళినట్లయితే దాన్ని స్కాన్ చేయడం జరుగుతుంది. స్కాన్ చేసిన 10 నిమిషాల నుండి 15 నిమిషాల లోపు మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళి రూమ్లోకి చెక్ ఇన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకుంటున్నారో మీరు 2 పేర్లు అయితే ఇవ్వాలండి. అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు మొత్తం 4 కానీ 5 కానీ ఉన్నారనుకోండి, లేదా 3 ఉన్నా సరే పర్వాలేదు. మనకి ఎంతమంది ఉన్నా సరే మీరు అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు 2 పేర్లు మీరు అక్కడ ఆప్షన్ కింద టిక్ పెట్టాలి. ఎందుకంటే మీరు అకామిడేషన్ తీసుకోవడానికి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి కానీ లేదా రూమ్ చెక్ ఇన్ అవుతారు కదా, మీరు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 2లో కనీసం ఒకరు ఉంటే సరిపోతుందండి. అందుకని మన ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నా సరే 2 పేర్లు మీరు ఆప్షన్ కింద టిక్ పెట్టండి. ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే 5 కానీ 6 కానీ టికెట్ బుక్ చేసుకుంటున్నారండి. మనకి అకామిడేషన్ ఓపెన్ అయినప్పుడు వీళ్ళ 6 పేర్లు కూడా అక్కడ ఆప్షన్ కింద టిక్ పెడుతున్నారు, అది తీసుకుంటలేదు. ఈ లోపల మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ టికెట్ ఓపెన్ అవి మళ్ళీ వీళ్ళ పేర్ల దగ్గర మళ్ళీ సేమ్ అదే కన్ఫ్యూజన్ తోటి మళ్ళీ 2 కానీ 3 కానీ పేర్లు టిక్ పెడుతున్నారు. దానివల్ల అకామిడేషన్ అయితే వాళ్ళకి బుక్ అవడం లేదు. అకామిడేషన్ బుక్ చేసుకున్నప్పుడు మాత్రం ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు అకామిడేషన్లోనే మీకు టికెట్ మీద ఎంతమంది ఉన్నారో అంతమంది నేమ్స్ కూడా ఓపెన్ అవుతాయండి. మీరు అందరి పేర్లు కూడా మీరు ఆప్షన్ కింద పెట్టిన అవసరం లేదు, కనీసం 2 పేర్లు ఆప్షన్ కింద పెట్టండి. పెట్టిన తర్వాత మీకు అకామిడేషన్ అయితే చాలా ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్లో కూడా సింగిల్గా టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి అకామిడేషన్ అన్నది ఎవరండి, మినిమం రూమ్ కోసం 2 ఉండాలి. 2 కన్నా పైన ఎంతమంది ఉన్నా పర్వాలేదు, కానీ రూమ్ కోసం మినిమం 2 ఉంటే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. రూమ్ అన్నది మనకి 24 గంటలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఒకవేళ మీకు ఆన్లైన్లో కూడా అకామిడేషన్ దొరకలేదు అనుకుంటే అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది కానీ కంగారు కానీ పడకుండా మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీకు ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ తోటి ముందుగా రూమ్ కోసం అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న 3 గంటల తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ అలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ప్లేస్కి మీరు వెళ్ళి అమౌంట్ అన్నది మీరు అక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి 50 రూపాయల రూము, 100 రూపాయల రూము,
రూపాయల రూము 1500 వరకు కూడా మనకి ఆ ప్రైస్లో అందుబాటులో ఉంటాయండి. మ్యాక్సిమం 95% 50 రూపాయల రూమే శ్రీవారి భక్తులందరికీ కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల మీరు ఇచ్చినటువంటి నెంబర్కి SMS రాలేదనుకోండి, అప్పుడు కూడా ఎటువంటి కంగారు పడకుండా మీరు రూమ్ కోసం బుక్ చేసుకున్నప్పుడు చిన్న స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దాని మీద రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మనకి CRO ఆఫీసు ఆపోజిట్లో ఉన్నటువంటి ERP కౌంటర్ దగ్గర LED స్క్రీన్ అయితే పెట్టడం జరిగింది. దాని మీద మన యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ రన్ అవుతుంటుందండి. దాన్ని మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటిపోతే మీరు ERP కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత చిన్న మిషన్స్ ఉంటాయండి. అక్కడ QR కోడ్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టాలి. మీకు కూడా రూమ్ అన్నది 24 గంటలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి రేపు జూలై నెలకు సంబంధించిన శ్రీవారి దర్శన టికెట్లు కూడా రేపు మనకి 25వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి. వీటిని శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామ టికెట్లు అంటారు. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు ఉంటుందండి. మనకి 2 సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. భార్యాభర్తలు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ, ఇలాగా మీరు ఎవరైనా సరే 2 సభ్యులు బుక్ చేసుకుని ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఈ శ్రీవారికి విశిష్ట వామం అన్నది తిరుపతిలో అలిపిరి దగ్గరలో జరుగుతుందండి. అక్కడ ఉదయం మీరు 9 గంటలకి రిపోర్ట్ చేస్తే ఈ వామం అంతా పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి 11, 12 ఆ సమయం పడుతుంది. దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి టీటీడీ సిబ్బంది మీరు వామంలో పాల్గొన్నట్లుగా మీకు టికెట్, అదేవిధంగా ఆధార్ కార్డులు చెక్ చేసి దాని మీద స్టాంపు, సీలు వేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు 300 రూపాయల స్పెషల్ దర్శనం అన్నది తిరుమల కొండపైన మధ్యాహ్నం 3 గంటలకి మీరు వెళ్ళి శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, ఆఫ్లైన్లో ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామం టికెట్లు అన్నది ఇస్తారా అని. మనకి ఆఫ్లైన్లో కూడా మనకి తిరుపతి అలిపిరి దగ్గరలో మీకు ఈ టికెట్లు అయితే ఇవ్వడం జరుగుతుందండి. గో ప్రదక్షిణశాల దగ్గర వామం అయితే జరుగుతుంది. అక్కడ మనకి లిమిట్గా పర్ డేకి వచ్చేసి 50 నుండి 100 టికెట్లు లోపు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎవరైతే జూలై నెలలో కానీ లేదా జూన్ నెలలో కానీ లేదా ఆగస్టులో కానీ ఎప్పుడైనా సరే మీకు ఆఫ్లైన్లో అక్కడ ముందు ఆ టికెట్లు కూడా ట్రై చేయండి. అది కూడా టికెట్ కాస్ట్ వచ్చేసి మనకి 1600 రూపాయలు ఉంటుందండి ఇద్దరికి కలిపి. అందులోనే మనకి వామన్ టికెట్లు ఒక 1000 రూపాయలు చూసినా ప్లస్ 300 రూపాయలు స్పెషల్ దర్శనం టికెట్ ఇద్దరికి కలిపి 600 రూపాయలు, టోటల్గా 1600 రూపాయలు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 300 రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కూడా మీ యొక్క గోత్రం, మీ యొక్క ఆధార్ కార్డు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి ఈ టికెట్ అయితే సేమ్ టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి బుక్ చేసుకోవాలండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే జూలై నెలలో మనకి 300 రూపాయల దర్శనం టికెట్ కావాలి అనుకుంటారో మనకి ఈ శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామంలో 300 రూపాయల టికెట్ అన్నది యాడ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని టికెట్ బుక్ చేసుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే మనకి జూన్ నెల 25వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఆకర్షణకు సంబంధించిన శ్రీవారి యొక్క సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి. శ్రీవారి సేవలో మనకు ప్రధానంగా శ్రీవారి సేవ, దీన్నే జనరల్ సేవను పిలుస్తూ ఉంటాం, 2 పరకమణి సేవ, 3 నవనీత సేవ, 4 సీనియర్ సూపర్వైజర్స్. ఇందులో మనకి శ్రీవారి సేవ అంటే ఇలా ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలండి. వీరు ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. సింగిల్గా అయితే సింగిల్గా కూడా బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక గ్రూప్గా 10 మంది కానీ 15 మంది కానీ సభ్యులు కలిపి ఒక గ్రూప్గా కూడా మీరు ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. తిరుమల కొండపైన మీరు 7 డేస్ వరకు కూడా మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మీరు తిరుపతి అన్నది ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా పరకమణి సేవ అంటే ఎంప్లాయీస్, అదేవిధంగా 10th క్లాస్ పాస్ అయినటువంటి 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఈ పరకమణి సేవలో పాల్గొనాలంటే మీకు 25 సంవత్సరాలు దాటి ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీరు కేవలం పరకమణి సేవ అన్నది మగవారు మాత్రమే చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ఎంప్లాయీస్ కోట, అదేవిధంగా
మనకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తుల యొక్క కోట కూడా మనకి 2 కోటాలు ఉంటాయి కాబట్టి మీరు ఏదో ఒక కోటలో ఈ శ్రీవారి యొక్క టికెట్ అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మనకి పరకమణి సేవకి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు కూడా శ్రీవారి దర్శనం కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి శ్రీవారి సేవకి వెళ్ళినా కూడా మనకి శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఉంటుందండి. అదేవిధంగా మనకి మూడోది వచ్చేసి నవనీత సేవ. నవనీత సేవ అన్నది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుందండి. ఇది తిరుమల కొండపైన గోశాలలో వీళ్ళకి సేవ అయితే ఉంటుంది. ఈ సేవ అనంతరం కూడా వీళ్ళు కూడా శ్రీవారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి సీనియర్ సూపర్వైజర్స్ లేదా సీనియర్ సేవకులు వీళ్ళ ఏజ్ వచ్చేసి 45 సంవత్సరాలు దాటి ఉండాలండి. వీళ్ళు 15 రోజులు, నెల రోజులు, 3 నెలల వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు విడుదలవుతున్నాయి కాబట్టి మీరు కూడా సేమ్ టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి సేవలు అయితే బుక్ చేసుకోవచ్చండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని మీరు శ్రీవారి యొక్క దర్శనం, సేవలు, అకామిడేషన్ కూడా బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.